హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ ఫ్రాంక్ టాక్స్లో మనతో మళ్ళీ మన ముందుకు వచ్చారు డాక్టర్ రమ్య గారు. మనందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో ఆవిడ డెసిగ్నేషన్ చెప్తా, బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్. అండ్ ఆవిడ కిమ్స్ కొండాపూర్లో పనిచేస్తున్నారు. గత మోర్ దెన్ 10 to 15 ఇయర్స్గా ఆవిడ ఎందరో క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. సక్సెస్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఆ టెస్టిమోనియల్స్ నేను ఆవిడని అడిగాను. నేను ఇవ్వను అని చెప్తున్నారు ఆవిడ. ఎందుకు ఇవ్వరు మాకు అంటే వీడియో టెస్టిమోనియల్స్ పేషెంట్స్ ఐడెంటిటీ రివీల్ చేయడం నాకు అంత ఇష్టం లేదు. ఐ థింక్ గూగుల్ రివ్యూస్లో అయితే చాలామంది రాస్తారు. సో మొన్న రీసెంట్గా జరిగిన నేను మీకు చెప్పాను కదా లాస్ట్ టైం, నా బర్త్డే సెలబ్రేటెడ్ విత్ పేషెంట్స్. సో ఐ వాంటెడ్ దెమ్ టు షేర్ దేర్ సాడ్ పార్ట్ ఆఫ్ దే స్టోరీ ఆల్సో. నాట్ ఓన్లీ అఫ్ కోర్స్ వాళ్ళ క్యాన్సర్ సక్సెసే కాకుండా వాట్ ఆల్ దే వెంట్ త్రూ, దే షేర్డ్ ఆల్ దట్. ఐ థింక్ ఇట్స్ వెరీ పర్సనల్. So maybe I'll ask if anyone is willing to give a video testimonial, I'll definitely give. బట్ నేను వాళ్ళతో చెప్పి రికార్డ్ చేసింది కాదు. సో అందుకని ఎస్. అయితే మీకు ఆ మీట్లో కదిలించిన స్టోరీస్ కొన్ని ఉంటాయి. యూనో ఫ్యామిలీ సపోర్ట్ లేదనో, లేకపోతే చెప్పడానికి భయపడ్డానో, అలాంటి ఒక స్టోరీ మాత్రం షేర్ చేసుకోవచ్చు కదా. సో చాలానే ఉన్నాయి యాక్చువల్లీ. అన్ఫార్చునేట్ అనొచ్చు, కొన్నిసార్లు అరే వీళ్ళకి తెలుసుంటే బాగుండనొచ్చు. నాకు ఆఫ్ హ్యాండ్ గుర్తొచ్చేది, ఒక సింగిల్ మదర్ ఉంటారు ఆవిడ. సో షీ లాస్ట్ హర్ హస్బెండ్ క్వైట్ యంగ్. షీ హ్యాస్ 2 children, 2 పిల్లలు ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరు ఇంకా చదువుకుంటున్నారు. సో తనకేంటంటే ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఒక అమ్మాయి ఇంకా చిన్నపిల్ల ఇక్కడ ఉన్నది. తన సపోర్ట్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. అండ్ తనకు ఒకటే కన్ను ఉంటుంది, ఇంకో కన్ను కూడా షీ హ్యాడ్ లాస్ట్ ఇన్ వన్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఇన్ చైల్డ్హుడ్. సో షీఈ్ అ వర్కింగ్ లేడీ. తను బ్రెస్ట్ లంప్ నోటీస్ చేశారు. తనకి అర్థం అయింది ఒక 3 months బ్యాక్ ఇట్ కుడ్ బీ క్యాన్సర్ అన్న విషయం. సో ఎవరికి చెప్పాలో అర్థం కాక ఆఫ్టర్ 3 months తన వదినకు చెప్పి దెన్ షీ కేమ్ టు మీ వెన్ వీ డయాగ్నోస్డ్ ఇట్ వాజ్ అ క్యాన్సర్. సో తనేంటంటే ఇంట్లో చిన్నపిల్లకేమో అర్థం కాదు, అండ్ చెప్పుకోవడానికి హస్బెండ్ లేరు, అండ్ యూఎస్లో ఉన్న బాబుకు తెలియకుండా తను ఎట్లా అంటే, మేడం కీమోస్ ఇన్ని అవుతాయి కదా, మా బాబు అలా టైంలో వస్తాడు, అప్పటికి నాకు జుట్టు వచ్చేస్తుందా, సో వాడు వచ్చినప్పుడు వాడిని నేను షాక్ చేయకూడదు అని ఎప్పుడు తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండేది. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా షీ యూస్ టు బ్రేక్ డౌన్ ఇన్ 2 tears. మేము తనని కాసేపు ఓదార్చి ఏం కాదని, సో అలా వి మేనేజ్డ్ హర్. షీ కంప్లీటెడ్ హర్ ట్రీట్మెంట్, షీ ఈస్ డూయింగ్ వెల్ నౌ. సో అదొక స్టోరీ. అండ్ ఇంకో అన్ఫార్చునేట్ స్టోరీ ఏంటంటే, వన్ ఎల్డర్లీ కపుల్, హస్బెండ్ ఈజ్ అ డెంటిస్ట్. సో హీ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ హిజ్ 75, 80s, చాలా ఎల్డర్లీ డెంటిస్ట్. తన వైఫ్, షీ నోటీస్డ్ అ బ్రెస్ట్ లంప్ 7 years బ్యాక్. 7 years బ్యాక్. యా. సో తను ఆ డెంటిస్ట్ వాళ్ళ సర్జన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ గ్రూప్ సర్జన్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏముండదు, ఇది ఫైబ్రోడెనోమా ఉంటుంది అని చెప్పి. ఫైబ్రోడెనోమా అంటే బెనైన్ లంప్, అంటే నాన్ క్యాన్సరస్ లంప్ ఉండొచ్చు అని అనుకుంటూ అలా వాళ్ళు గైనకాలజిస్ట్, ఆయనకు తెలిసిన సర్జన్స్ దాన్ని ఏమాత్రం టెస్ట్ చేయకుండా ఇన్ని ఇయర్స్ నుంచి ఉండుదా అని అంటూ చెప్తూ వస్తూ అందరూ అలా ఇగ్నోర్ చేశారు. సో తనేంటంటే ఆఫ్టర్ సర్టెన్ టైం అది బాగా పెరిగి రెడ్నెస్ వచ్చి పెయిన్ రావడం స్టార్ట్ అయిన తర్వాత దెన్ వన్ ఆఫ్ మై గైనకాలజిస్ట్ ఫ్రెండ్స్ సెంట్ టు మీ, నో యూ మీట్ డాక్టర్ రమ్య, కలవండి అని పంపిస్తే ఐ వాజ్ వెరీ షూర్ ఇట్స్ అ క్యాన్సర్. అండ్ అది మెటాప్లాస్టిక్ క్యాన్సర్ కింద మారింది. అదొక వెరీ బ్యాడ్ టైప్ ఆఫ్ అగ్రెసివ్ ట్యూమర్ అన్నమాట. సో అదేంటంటే లోకల్ రికరెన్స్ రేట్స్ ఆర్ హై. సో అంటే ఎప్పటి నుంచో ఒక విండో ఆఫ్ పీరియడ్ ఉండింది వేరు, ఇక్కడ ట్రీటెడ్ హర్ వెరీ వెల్. బికాస్ ఆఫ్ పువర్ గైడెన్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఫాల్స్ రీఅష్యూరెన్స్ వల్ల వీ కుడ్ నాట్ దే కుడ్ నాట్ కమ్ టు అస్ ఆన్ టైమ్. మేము తన్ని కీమో ఇచ్చాము, ఆపరేట్ చేసాము, అన్నీ అయింది. బట్ విత్ ఇన్ నో టైమ్ ఇట్ కేమ్ బ్యాక్ ఇన్ లంగ్స్. అండ్ తను షీ చోజ్ నాట్ టు అండర్గో ఫర్దర్ ట్రీట్మెంట్. ఆల్రెడీ ఇంత లేట్ అయింది, తీసుకున్నాను, ఇంక ఇప్పుడు మళ్ళీ వచ్చింది, నేను 2 రోజులు హాయిగా ఉండాలని చెప్పి. బట్ వీ వర్ ఆల్ వెరీ అటాచ్డ్ టు హర్. షీ వాజ్ అ వెరీ ఫ్రెండ్లీ లేడీ, లైక్ మన మదర్ వాళ్ళ ఏజ్లో ఉన్నవాడనమాట. వీ వర్ వెరీ అటాచ్డ్, బోత్ మై సెల్ఫ్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్. వీ హ్యాడ్ టీయర్స్ ఇన్ అవర్ ఐస్ when we got to know about her. అలా. సో కొన్ని షీస్ నో మోర్, షీ పాస్డ్ అవే. ఇలా కొన్ని రికరెన్స్ స్టోరీస్, అంటే బాగా యంగ్ వాళ్ళకి రికరెన్స్ వచ్చినప్పుడు ఆర్ యంగ్ ఏజ్ వాళ్ళకి డయాగ్నోజ్ అయినప్పుడు ఇలాంటప్పుడు అంతా కూడా వి ఫైండ్ అ బిట్ సాడ్ అనమాట.
డయాగ్నోస్ కరెక్ట్ టైంలో చేయకపోవడం ఎంత తప్పో రాంగ్ డయాగ్నోస్ చేయడం కూడా అంతే తప్పు. అవును అవును. మీరు చెప్పిన దాన్ని బట్టి. హ్యావింగ్ సెడ్ దిస్, ఈ లంప్స్ అనగానే మా ఇంటి దగ్గరే ఒక సినారియో జరిగింది. ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయికి లెఫ్ట్ సైడ్ ఎట్లా ఒక గడ్డ ఫామ్ అయింది 2-3 months నుంచి అట. సో తను చెప్పలేదు వాళ్ళ మదర్కి, యాజ్ యూజువల్ భయపడింది. ఆ రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకో భయం వేసింది తనకి. వాళ్ళ మదర్కి చెప్పారట. సో వెంటనే తీసుకెళ్తే అది ఇప్పుడు బయాప్సీ అదంతా చేసి రిమూవ్ చేశారట లెఫ్ట్ సైడ్. ఇక్కడ 2 questions ఉన్నాయి మీకు రమ్య గారు. ఒకటి, అది కదులుతోందట. కదిలితే క్యాన్సరస్ లంప్సా, కదలకపోతే క్యాన్సరస్ లంప్సా, ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? సో ఇన్ జనరల్ ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో ఫ్రీలీ మొబైల్ అంట, బ్రెస్ట్ మౌస్ అంటాం. అంటే ఒక చోటు జరిపితే ఇంకో చోటుకి వచ్చేసేంత ఫ్రీగా మొబైల్ అయిన దాన్ని యూజువలీ ఫైబ్రో అడినోమాస్. దీస్ ఆర్ బినైన్ ట్యూమర్స్. అంటే బాడీలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డే కాదు కదా. సో ఈ బ్రెస్ట్లో ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చే ఈ ఫ్రీలీ మొబైల్ లంప్స్ ఫైబ్రోడినోమాస్ అంటే ద వెరీ వెరీ కామన్ అకరెన్స్. 100 peopleలో ఇఫ్ వీ డూ అ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన వాళ్ళకి వీ ఫైండ్ అట్లీస్ట్ 20-30 people టు హ్యావ్ అట్లీస్ట్ 1 small ఫైబ్రోడినోమా ఆర్ ది అదర్. అందరికీ వీ నీ నాట్ ఆపరేట్ దెమ్. సో అది బాగా పెద్దగా ఉన్నా, ఫాస్ట్గా పెరుగుతున్నా, చూడడానికి కొంచెం అనుమానంగా ఉన్నా, ఏటిపికల్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే కొంతమంది ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్లో అప్పుడప్పుడే ప్యూబర్టీ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ కాల్డ్ జాయింట్ ఆర్ జువినైల్ ఫైబ్రోడినోమాస్. వీటిని కానీ ఆర్ కొంతమందికి లాక్టేషన్లో అడ్డు రావచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ ఆ నిప్పుల ఏరియాల దగ్గర ఉండి అది పెరుగుతూ ఉంటే నెక్స్ట్ బేబీ ల్యాచ్ చేయడానికి అడ్డంగా వచ్చేలా ఉన్నా, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో వాటిని తీయాల్సి ఉంటుంది. సో యూజువలీ క్యాన్సర్స్ కూడా వెన్ దెర్ ఆర్ క్యాన్సరస్ లంప్స్ దే ఆర్ నాట్ ఫ్రీలీ మొబైల్, దే ఆర్ మొబైల్. మనకి సైంటిఫిక్ భాషలో మొబిలిటీ అని అంటే వెనకాలన్న చెస్ట్ వాళ్ళకి అతుక్కుందా లేదా అన్న దాని ప్రకారం మాట్లాడతాం. దే ఆర్ మొబైల్. అంటే మొబైల్ అంటే ఇప్పుడు మనం నార్మల్ భాషలో చెప్పండి, మూవబుల్. మొబైల్ అంటే మూవింగ్ విత్ ఇన్ ద బ్రెస్ట్ ఆర్ మూవింగ్ ఆన్ ద చెస్ట్ వాల్. ఈ 2 డిఫరెంట్ థింగ్స్. అంటే మనం ఆ గడ్డని పట్టుకుని తోస్తే బ్రెస్ట్ లోనే అది ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళగలుగుతుంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ మొబిలిటీ విత్ ఇన్ ద బ్రెస్ట్. ఇలాంటివి జనరలీ బినైన్ ఫైబ్రోడ్, సాధారణమైన ఫైబ్రోడినోమాస్ లో ఉంటుంది. మూవింగ్ అగెయిన్స్ ద చెస్ట్ వాల్ అన్నది ఎవ్రీ లంప్ దట్ వీ టాకింగ్ అబౌట్ ఈజ్ మొబైల్ ఎక్సెప్ట్ సమ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ ఫిక్స్డ్ టు చెస్ట్ వాల్. అంటే ఆ బ్రెస్ట్ వెనకాల ఉన్న చెస్ట్ వాల్ అంటే బోన్స్కి, ఇంటర్కాస్టల్ మజిల్స్కి వాటికి ఫిక్స్ అయిపోయి ఉన్నవి కదలవు అనమాట, బోన్కి అతుక్కుపోతాయి. దాన్ని ఫిక్సిటీ అంటాం. బట్ క్యాన్సరస్ లంప్స్ ఆర్ ఫిక్స్డ్ టు బ్రెస్ట్ టిష్యూ. విత్ ఇన్ బ్రెస్ట్ టిష్యూ దే డోంట్ మూవ్ సపరేట్లీ. మనం ఆ బ్రెస్ట్ క్యాన్సర్ లంప్ని పట్టుకుని మూవ్ చేస్తే ఆ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ కూడా మూవ్ అవుతుంది, బికాస్ బ్రెస్ట్ యాజ్ సచ్ మొబైల్ కదా. బట్ దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎస్ ఫ్రీలీ మొబైల్. ఫ్రీలీ మొబైల్ అంటే జస్ట్ వేలుతో తోస్తే ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ఫ్రీలీ మొబైల్. సో ఏదైనా కూడా ఇట్ ఈస్ అలార్మింగ్ అంటారు మీరు? అలార్మింగ్ అని కాదు, మొబిలిటీని బట్టి మనం ఫ్రీలీ మొబైల్ అయితే యూజువలీ ఫైబ్రోడినోమాస్, బట్ మొబిలిటీని బట్టి మనం దాని డయాగ్నోసిస్ చెప్పడం అన్నది ఇట్స్ నాట్ రైట్ థింగ్. చూపించుకోవాలి. అయితే పాపం ఇప్పుడు తనకి ఒక సైడ్ ఆపరేషన్ అయింది, ఇంకో సైడ్ మళ్ళీ చిన్నది ఫామ్ అవుతుందంట టెస్ట్ చేస్తే. ఏమై ఉంటుంది అని అంటే ఫైబ్రోడినోమాస్ టెండ్ టు బి మల్టిపుల్. ఓకే, మల్టిపుల్ అంటే ఒక బ్రెస్ట్ లో 1, 2, 3, 4 ఉండొచ్చు, ఇంకో బ్రెస్ట్ లో కూడా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఫైబ్రోడెనోమాస్ అంటే ఇంకొకసారి ఫైబ్రో అడినోమా. ఫైబ్రో అడినోమా అంటే అడినోమా అంటే గ్లాండ్ టిష్యూ ఉన్న, ఓమా అంటే ట్యూమర్, అడినోమా అంటే గ్లాండ్యులర్ ట్యూమర్, ఫైబ్రో అంటే ఫైబ్రస్ టిష్యూ, పీచు పదార్థం మన బ్రెస్ట్ లో ఉన్న సపోర్టివ్ టిష్యూ. సో ఇవేంటంటే ఫోకల్ గా బ్రెస్ట్ లో కొన్ని ఏరియాస్ లో హైపర్ సెన్సిటివిటీ టు ద హార్మోన్స్, సర్క్యులేటింగ్ హార్మోన్స్. ఇక్కడ ప్రాబ్లం హార్మోన్స్ లో కాదు, బ్రెస్ట్ లోనే ఆ టిష్యూస్ లోనే ఫోకల్ గా హైపర్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అది జెనెటిక్ గా కానీ లేకపోతే కొన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ కొంతమందికి అది డెవలప్ అవుతుంది. సో సేమ్ రెగ్యులర్ గా మన బాడీలో సర్క్యులేట్ అయ్యే హార్మోన్స్ వల్ల మిగతా బ్రెస్ట్ అంతా కూడా ప్రతి సైకిల్లోనూ గ్రో అవుతుంది, మళ్ళీ కొంత వెనక్కి వచ్చేస్తుంది కదా. సో ప్రతి మంత్ ఎట్లాగైతే మనకి ఎండోమెట్రియం ప్రిపేర్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకపోతే షెడ్ అయిపోతుందో, అలా బ్రెస్ట్ కూడా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతుంది, మళ్ళీ కొంత రివర్స్ అయిపోతుంది. సో ఈ ఏరియాస్ లో ఏమవుతుందని అంటే ఎక్స్ అమౌంట్ పెరగాల్సిన దానికన్నా కూడా 2x 3x అమౌంట్ పెరుగుతుంది అక్కడ, అండ్ వెనక్కి రివర్స్ అవ్వదు అది గ్రోత్. సో అవ్వకుండా అక్కడ చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఈ టెండెన్సీ ఒకే చోటు ఉండాల్సిన అవసరం లేదు, బ్రెస్ట్ లో మల్టిపుల్ ఏరియాస్ లో ఉండొచ్చు. సో మోస్ట్లీ ఏమై ఉంటుందనంటే ఆవిడకి బై ద టైమ్ స్కాన్ వాస్ డన్, ఆ స్కాన్ రిజల్యూషన్ అంత బాగాలేకున్నా ఆర్ స్కాన్ స్కెచీగా అంత అటెన్షన్ పే చేసి చేయకున్నా సరే ఆ చిన్న ఫైబ్రోయిడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ కొత్తవి కూడా రావచ్చు, ఇట్స్ నాట్ ఒకటి తీసినంత మాత్రం ఇంకోటి రాదు అనేం లేదు.
సో ఇప్పుడు చాలా మందికి ఒక సే ఇందులో 5 అందులో 5 ఉన్నాయి, ఆపరేషన్ చేస్తున్నాం కదా అని అన్ని 5 తీయాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఈవెన్ చూస్ టు రిమూవ్ దట్ వన్ పర్టికులర్ ఫైబ్రోడినోమా విచ్ ఇస్ ఓవర్ గ్రోయింగ్ ఆర్ విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ సస్పిషియస్ ఫీచర్స్ ఆర్ బాగా పెద్ద సైజు ఉన్నా. సో చాలా మంది మన అడిగే క్వశ్చన్ ఏంటంటే మరి దీంట్లో ఇంకా మిగతావన్నీ ఉన్నాయి కదా, ఇది భరించుకోవాలి నేను అన్నట్టు అడుగుతారు అనమాట. సో ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్, అంటే తీయలేమా అంటే అన్నీ తీయొచ్చు. వాట్ ఇఫ్ న్యూ థింగ్స్ అగైన్ కమ్ అగైన్? సో దట్స్ నాట్ హౌ ఇట్ షుడ్ బి థాట్. ఆ పర్టికులర్ వన్ కొన్నిసార్లు ఫిల్లర్స్ ట్యూమర్ తో కన్ఫ్యూజ్ అవుతాం ఫైబ్రోడినోమాస్ ని. ఎస్పెషలీ ఫైబ్రోడినోమాలో సిస్టిక్ స్పేసెస్ ఉన్నా లేకపోతే కొంచెం ఫాస్ట్ గా పెరుగుతున్నా, వి డోంట్ వాంట్ టు మిస్ ఫిల్లర్స్ ట్యూమర్స్. అది ఇంకో వెరైటీ ఆఫ్ ట్యూమర్. ఫైబ్రోడినోమాస్ ఎప్పటికీ క్యాన్సర్ కింద మారవు. ఒకవేళ ఫైబ్రోడినోమాస్ దగ్గరలో క్యాన్సర్ వస్తే వాటిలో ఉన్న నార్మల్ టిష్యూ వాళ్ళ పక్కన ఉన్న నార్మల్ టిష్యూ నుంచి వస్తుంది, కానీ ఫైబ్రోడినోమాస్ డోంట్ టర్న్ ఇన్ టు క్యాన్సర్స్. కానీ ఫిల్లోడ్స్ ట్యూమర్స్ ఏంటంటే దీస్ టెన్ టు బి సింగిల్ బట్ దే కెన్ హ్యావ్ బినైన్ బార్డర్ లైన్ క్యాన్సరస్. సో మనం ఈవెన్ కోర్ బయాప్సీలో కూడా ఫైబ్రోడినోమాని ఫిల్లోడ్స్ ట్యూమర్ ని చాలా సార్లు డిఫరెన్షియేట్ చేయలేము. అలాంటి అనుమానం ఉంటే కూడా 10 ఉన్నా సరే ఇదైతే తీయాలి అని చెప్తాం పేషెంట్స్ కి, అలా అన్నమాట. సో ఇంకా కన్సర్న్ గా ఉంటే ఇవాళ రేపు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటంటే మైక్రోవేవ్ అబ్లేషన్ అంటాం. అంటే మైక్రోవేవ్ అబ్లేషన్ యాజ్ సచ్ ఈ చిన్న ఫైబ్రోడినోమాస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ సమ్ పీపుల్ ఆర్ అన్నెసరీలీ వరీడ్ అబౌట్ ఇట్. అవి పెరగకుండా ఏం చేయొచ్చు అని అంటే మైక్రోవేవ్ యాంటెనాస్ ఉంటాయి, వాటిని ఆ పర్టికులర్ ఫైబ్రోడినోమాలో పెట్టి వాటిని కాల్ చేయొచ్చు అనమాట. దెన్ దే విల్ జస్ట్ రిమైన్ లైక్ అ స్కార్. కంప్లీట్ గా డిజపియర్ అయిపోకపోవచ్చు, అలానే ఉంటాయి, బట్ పెరగకుండా ఉండొచ్చు కొంతవరకు. బట్ దీస్ ఆర్ నాట్ అప్రూవ్డ్, ఎఫ్డీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ అయితే కాదు. దే ఆర్ స్టిల్ అప్ కమింగ్ అనమాట. అలా వెరీ వెరీ టెన్షన్ కి గురి చేసేవి ఉన్నాయి కదా. నాట్ నెసెసరీలీ. యా, దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ ఓన్లీ. మీరు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి, కానీ వింటుంటే నాకు ఓకే 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 అని ఇమాజినేషన్లోకి వెళ్తున్నా. హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇంకొక మేజర్ డౌట్ కూడా ఉంది. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ప్యాక్స్ కానీ క్రీమ్స్ కానీ ఇవి ఎక్కువ వాడితే కూడా క్యాన్సర్ వస్తుంది, వచ్చే అవకాశం ఉంది అని అంటారు. బ్రెస్ట్ క్యాన్సరే కాకపోవచ్చు, స్కిన్ క్యాన్సర్ ఇతరత్ర. మీరేమంటారు? యా, సో కాస్మెటిక్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ డైస్ yes, తర్వాత పర్ఫ్యూమ్స్, వీటన్నిటిని ఎస్ మనం అంటే మనకందరికీ ఇంపార్టెంట్, అవి మనందరం వాడతాం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ వాటి వల్ల కొంత క్యాన్సర్ రిస్క్ అన్నది పెరుగుతుంది. 2 థింగ్స్ యాక్చువల్లీ, ఒకటి క్యాన్సర్ రిస్క్, ఇంకొకటి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. ఇదేమిటి? సో అంటే హార్మోన్ డిస్రప్టర్స్. మన హార్మోన్ మిలియన్ ఎన్వైరన్మెంట్ ని అవి డిస్రప్ట్ చేస్తాయి అనమాట. ఫస్ట్ లెటస్ టాక్ అబౌట్ క్యాన్సర్స్. సో కాస్మెటిక్స్లో కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక లేబుల్ చదివితే స్టెరైల్ దగ్గర నుంచి ఆల్కహాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దెర్ ఆర్ సో మెనీ కంటెంట్స్, అండ్ ఈచ్ మనం అదే ప్రొడక్ట్ ఇంకో బ్రాండ్ లో చూస్తే ఇంకేవో కంటెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఇంపాసిబుల్ టు సే విచ్ వన్ ఈస్ కాజింగ్ క్యాన్సర్, విచ్ వన్ ఈస్ నాట్ కాజింగ్ క్యాన్సర్. బట్ సమ్ స్టడీస్, సమ్ అబ్జర్వేషనల్ స్టడీస్ అండ్ సమ్ కొరిలేషనల్ స్టడీస్, రీసెర్చ్ లో ఏం తెలిసిందనంటే ఇన్ జనరల్ థాలేట్స్ అంటాం, థాలేట్స్, పారాబెన్స్, సో పాలీఇథిలిన్ గ్లైకాల్, పెగ్, ఇథనాలమీన్, ఇట్లాంటి కొన్ని మాలిక్యూల్స్ దీస్ ఆర్ కార్సినోజన్స్, అంటే కారకాలు. సో ఇవి రెగ్యులర్ గా మనం వాడే అన్ని పర్ఫ్యూమ్స్ లో కానీ లేకపోతే క్యారియర్స్ కింద కానీ లేదా స్టెబిలైజర్ కింద కానీ కాస్మెటిక్స్ లో అన్నిట్లు ఉంటూనే ఉంటాయి. సో వాట్ ప్రాబబ్లీ వీ కెన్ చూస్ టు డూ ఇస్ ఇలా ఎక్కువగా ఉన్న వాటిని, సింపుల్ కంటెంట్స్ ఉన్న వాటిని చూస్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ప్రాక్టికలీ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి. నేను ఒకసారి ఐ రిమెంబర్ 2-3 years బ్యాక్ ఒక పారాబెన్ ఫ్రీ షాంపూ అని చెప్పి దేవర్ సెల్లింగ్ టు మీ. అవునా నిజంగా పారాబెన్ ఫ్రీనా అని చెప్పి వెనకాల తిప్పి చూస్తే పారాబెన్ ఫ్రీ ముందు లేబుల్ ఉంది, వెనకాలంతా పారాబెన్ మిథైల్ పారాబెన్, ఆ పారాబెన్ అట్లా ఉందన్నమాట. సో ఐ డోంట్ థింక్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గెటింగ్ ఎనీథింగ్ లైక్ దట్. అదే మనం సీకాకాయి అట్లాంటివి వాడామంటే హెయిర్ ఎంత డ్రై అవుతుందో మనకు తెలుసు. సో ఐ థింక్ కొంచెం సింపుల్ తక్కువగా ఉన్న అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈవెన్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ టు డేట్ విచ్ ఇస్ బెటర్ అని చెప్పి కొన్ని మెడికేటెడ్ ఈ షాంపూస్ అవి వస్తాయి. సో వాటిలో దే హ్యావ్ సింపుల్ కాంపోజిషన్, దే హ్యావ్ లిమిటెడ్
ప్రొడక్ట్స్ ఇట్లాంటివి అనమాట. ఇంకోటి ఇందాక మీరు అన్నారు అమోనియా ఫ్రీ ammonia free. Hair dyes అంటారు. హెయిర్ డైస్. సో బేసికలీ అమోనియా తోటి ప్రాబ్లం ఏంటంటే మోర్ దెన్ బీయింగ్ అ కార్సినోజన్, అది ఇట్ కాజెస్ అలర్జిక్ రియాక్షన్స్. ఆ గ్యాసెస్ వెన్ వీ ఇన్హేల్ ఇట్ కాజెస్ స్కిన్ రియాక్షన్స్, అలర్జిక్ రియాక్షన్స్ కాజ్ చేస్తుంది, లంగ్ ప్రాబ్లమ్స్ అగ్రవేట్ చేస్తుంది. బట్ అమోనియా ఉంటే హెయిర్ లో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, దట్ వీ నో. సో అమోనియా ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎ కార్సినోజన్. ఈవెన్ హెయిర్ కలర్స్ లో కూడా ఇంకా మనం ఎంత హెన్నా పెట్టుకుంటే అదొక వేరే కలర్ వచ్చింది, ఆరెంజ్ కలర్ వస్తుంది. మీ వెనకాల నా వెనకాల బ్యాక్గ్రౌండ్ కో కలర్ ఉంది కదా, ఆ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, రాగి పీచు కలర్. కరెక్ట్. సో ఇట్స్ వెరీ టఫ్ టు చూజ్. ఈవెన్ దోస్ ఇండిగో కలర్స్ అని అవన్నీ, ఈవెన్ దోస్ ఆర్ నాట్ కంప్లీట్లీ వితౌట్ రిస్క్. మనం బతికేటప్పుడు వీ హ్యావ్ టు మేక్ సమ్ చాయిసెస్. అంటే మరి ప్రతి మంత్ కి వెళ్ళి చిన్న చిన్న జుట్టుని కలర్ చేసుకునే బదులు మేబీ యూ కెన్ చూస్ టు డూ ఇట్ లిటిల్ లెస్ ఫ్రీక్వెంట్లీ. సేమ్ థింగ్ విత్ జెల్ పాలిష్. సో జెల్ పాలిష్ కూడా పాలిష్ వల్ల ప్రాబ్లం కన్నా కూడా మనం వీఆర్ ఎక్స్పోజింగ్ దట్ యూవీ పెడతారు కదా వాళ్ళు, దాన్ని ఆ యూవీ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ ఫర్ అవర్ స్కిన్ అనమాట. సో మేబీ ఇఫ్ యూ గెట్ ఇట్ సే ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు ఒకేషనల్ గా పెట్టుకుని, ఇప్పుడు స్టిక్కబుల్ నెయిల్స్ వస్తున్నాయి, మేబీ దే ఆర్ బెటర్. మళ్ళీ కొద్ది రోజులు లేక దానిలో ఉన్న గమ్ హార్మ్ఫుల్ అంటారు. సో ఐ థింక్ దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. బెస్ట్ థింగ్ ఈస్ టు జస్ట్ మెయింటైన్ అ బ్యాలెన్స్. ఫ్రీక్వెంట్గా కలర్ చేయకుండా అవసరం ఉన్నప్పుడు చేసుకుని, అండ్ నెయిల్ కలర్స్ కూడా వాడేసేసి ఆ ఫంక్షన్ అయిపోగానే తీసేసుకోవడం. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూజ్ సన్ స్క్రీన్స్, ఇట్లాంటివి చేసి మేము మేనేజ్ చేయడం కరెక్ట్ ఏమో. అండ్ హార్మోన్ డిస్రప్టర్స్ అంటే ఏంటంటే సమ్ కెమికల్స్ విచ్ హ్యావ్ విత్ ఇన్ దీస్ థింగ్స్ దట్ వీ స్పోక్ అబౌట్, there are molecules which are similar in structure to the hormones of the body. Okay. They interfere with our hormone metabolism and cause increased risk for PCOS kani lekapothe insulin resistance kani, all these kind of problems they cause. Some of these chemicals which are used in all the products that I just said. Okay. So recently I've been to a క్రాఫ్ట్స్ దస్తకర్ అని మన క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే హ్యావ్ దిస్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ షో అనమాట. దేర్ ఐ డిస్కవర్డ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్. మన ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ లదాఖ్. She told me it's there on Amazon also. Okay. So it is a lip color purely made of beetroot and chocolate powder and castor oil. Okay. And she had won a national award from our president of India as well for that. India products. So I cannot remember the name. Maybe you all can also. Yes, we will research it. I bought it. It was కొంచెం సేపు ఉంటుంది, ఎక్కువ సేపు ఉండదు. That's fine. You can keep reapplying. ఆముదము and beetroot powder and chocolate powder for different colors. So and one natural approved and safe color. Okay. These kind of simple products. So same lady has made some soaps atla anamata. These are actually probably they are safer alternatives. Yes. Kani how they are on your skin, will they cause dryness avanni inka naakaithe teliyadu. I found it was interesting. So maybe we can try to shift these kind of things and see. Slowly, if not suddenly, slowly. Yeah. Maybe అంటే స్లోలీ అంటే మరి 5-6 ఏళ్ల తర్వాత కాకుండా ఒక 1 year అంటూ టైం పెట్టుకుని. I used it for couple of days. Again ఎక్కడో పెట్టేసాను I need to find it, but it was nice. It will stay for like 2-3 hours. చాలు, అంతగానే ఉంది. ఇప్పుడు ఈ లిప్స్టిక్స్ అయినా మనం తింటుంటే పోతాయి. మనం వెళ్తాం, టచ్ అప్ చేసుకుంటాం అండ్ ఆల్. ఓ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ప్రెజెంటబుల్ గా ఉండడం అనేది నీడ్ ఆఫ్ ది అవర్, నీడ్ ఆఫ్ ద డే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్. బట్ మీరు చెప్పినవి చూస్తే time to actually probably it gave some hope. Yes, of course, yes. ఇంకా పోస్ట్ క్యాన్సర్ రికవరీ పీరియడ్లో అండి మనం తీసుకోవాల్సిన ఫుడ్ కానీ మెయింటైన్ చేయవలసిన లైఫ్ స్టైల్ కానీ మీ మాటల్లో వినాలని ఉంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు సర్జరీ అయితే యాక్చువల్లీ బ్రెస్ట్ సర్జరీ ఈజ్ క్వైట్ సింపుల్. దానికి రికవరీలో పెద్ద ఫుడ్ రిలేటెడ్ అట్లాంటి డిఫరెంట్ మేనేజ్మెంట్ ఏమి ఉండదు. బట్ కీమోథెరపీ అన్నది ఇట్స్ వెరీ టాక్సింగ్ ఆన్ ద బాడీస్ హెల్త్. వాళ్ళు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. సపోజ్ సంబడీ హ్యాస్ అండర్గాన్ కీమో అండ్ దెన్ అండర్గాన్ సర్జరీ, వాళ్ళకి కొంచెం సర్జరీ రికవరీలో ఇబ్బంది అవుతుంది. కీమో ఎందుకు, సర్జరీ ఎందుకు? గడ్డొస్తే తీసేయచ్చు కదా. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు ఎనీ క్యూరబుల్ బ్రెస్ట్ క్యాన్సర్ నీడ్స్ సర్జరీ.
కానీ ఫస్ట్ సర్జరీ చేయాలా లేకపోతే ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలా అన్నది డిపెండ్స్ ఆన్ ద బయాలజీ ఆఫ్ ద ట్యూమర్. ఎందుకంటే సర్టెన్ ట్యూమర్స్ మనకి తిరిగి రాకుండా వాటిని మనం ఇప్పుడే కంట్రోల్ చేయాలి అని అంటే దేర్ ఆర్ సర్టెన్ ప్రోటోకాల్స్. ఎగ్జాంపుల్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. వీళ్ళలో ఏంటంటే ఈవెన్ 5 millimeter ఉన్న క్యాన్సర్ కూడా ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, లంగ్కో లివర్కో ఎక్కడికో స్ప్రెడ్ అయిపోయి ఆల్రెడీ ఉంటుంది. ఈవెన్ ఆన్ పెట్ స్కాన్ వీ కాంట్ సీ ఇట్ రైట్ నౌ. బట్ మనం ఇక్కడే లోకల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ టైం వేస్ట్ చేస్తున్నాం అనుకోండి, అంటే వీఆర్ డూయింగ్ సర్జరీ, వీఆర్ గివింగ్ రేడియేషన్ అండ్ వీఆర్ స్పెండింగ్ గుడ్ 1.5-2 months టైమ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ దోస్ సెల్స్ ఓవర్ దేర్ ఆర్ గ్రోయింగ్ ఫాస్ట్. అదొక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ఫైటింగ్ దీస్ క్యాన్సర్స్. సో ఇఫ్ ద క్యాన్సర్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్ ఇన్ ఇట్స్ ప్రైమరీ సైట్ వెన్ వీఆర్ గివింగ్ ఇమ్యూనోథెరపీ ఆర్ కీమోథెరపీ, ఆ మెడిసిన్స్ ఎఫెక్టివ్నెస్ అనేది బెటర్గా ఉంటుంది. అంటే మనకి ఇమ్యూనోథెరపీ వర్క్ అవ్వడానికి వీఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ విచ్ స్టిమ్యులేట్ అవర్ ఓన్ ఇమ్యూన్ సెల్స్ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్. ఓకే, సో వాటికి ఆ ట్యూమర్ ఆ న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో ఆ ప్రెజెంటబుల్ ఫామ్లో ఉంటేనే దే వర్క్ బెటర్. అదొకటి. మూడోది ఏంటంటే మనం ఇచ్చే కీమోథెరపీ ఈ ట్యూమర్కి పని చేస్తుందో లేదో ఎలా తెలియాలి మనకి? సో ఇక్కడి సెల్స్కైనా అక్కడి సెల్స్కైనా హౌ విల్ వీ నో ఇట్? మనం ముందే కీమోథెరపీ ఇచ్చి ఒకవేళ కీమోథెరపీ వర్క్ అవుతుందంటే ఈ ట్యూమర్ అంతా మాయమైపోతుంది. వెన్ వీ ఆపరేట్ దట్ ఏరియా మేము ముందే మార్క్ చేసుకుంటాం. ఆ ఏరియా తీసినప్పుడు ఇఫ్ ట్యూమర్ హ్యాస్ డిసపియర్డ్ దాన్ని కంప్లీట్ రెస్పాన్స్ అంటాం. దట్ మీన్స్ ఇట్స్ అ సరోగేట్ దట్ అక్కడెక్కడో ఆల్రెడీ స్ప్రెడ్ అయిన సెల్స్ కూడా చనిపోయి ఉంటాయి అన్న అర్థమవుతుంది అనమాట మనకి. ఆల్ దీస్ థింగ్స్. సపోజ్ మనం ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలింది, ఇంత కీమో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ట్యూమర్ సర్జరీ చేసి తీసిన తర్వాత మిగిలింది అని అనుకుందాం. వీ హ్యావ్ సెకండ్ ఆప్షన్స్, థర్డ్ ఆప్షన్స్ to kill those cells which might have remained in the other parts of the body. Like second, third options. Yeah. So for example, triple negative breast cancers లో మనం BRCA1-2 టెస్ట్ చేసుకుని వాళ్ళకి అది పాజిటివ్ కనుక వస్తే PARP ఇన్హిబిటర్స్ ఇచ్చుకోవచ్చు. నాట్ ఓన్లీ ట్రిపుల్ నెగటివ్స్, ఈవెన్ ER పాజిటివ్స్లో కూడా. అండ్ క్రియేటెక్స్ ట్రయల్ ప్రకారం మనం 6 months కెపాసిటబిన్ కూడా ఇవ్వచ్చు. కెప్సిటబిన్ ఇస్ అగైన్ వన్ ఫార్మ్ ఆఫ్ కీమోథెరపీ అనుకోవచ్చు. PARP ఇన్హిబిటర్స్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ. అది BRCA పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ PDL1 హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ER పాజిటివ్ ట్యూమర్స్ లో అనుకోండి, సపోజ్ మనం ఏదో రీజన్ వల్ల కీమో ఇచ్చాము అండ్ దే హ్యావ్ నాట్ రెస్పాండెడ్, వీళ్ళకి మనం CDK4/6 ఇన్హిబిటర్స్ అంటాము. ఆ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల వాళ్ళ ప్రోగ్రెషన్ ఫ్రీ సర్వైవల్, రికరెన్స్ ఫ్రీ సర్వైవల్ ఇవన్నీ పెరుగుతాయి. అంటే ట్యూమర్ రాకుండా తగ్గించే, సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ హ్యావ్ ప్రూవ్ టు బి ఓవరాల్ సర్వైవల్ బెనిఫిట్. పేషెంట్ ఎన్ని రోజులు బతుకుతారన్నది కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది వీటన్నిటి వల్ల. ఆ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ HER2 పాజిటివ్ ట్యూమర్స్లో కూడా మనము ట్రాస్టజ్మాబ్, పర్టూజ్మాబ్ ఇచ్చిన తర్వాత కూడా ట్యూమర్ తగ్గట్లేదు అని అంటే ఇది అయిపోయిన తర్వాతే TDM1 సో ఆ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇలాంటి ఒక ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఇదొక వెరీ ఎస్టాబ్లిష్డ్ సైన్స్. ఆ ప్రకారంగా అదేలేండి, ప్రోటోకాల్స్ ప్రకారంగా చేయాలి. ఓ వెరీ వెరీ థాట్ఫుల్. సో ప్రోటీన్ అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్కి ఏం చెప్తారు, వెజిటేరియన్స్కి ఏం చెప్తారు? సో మేము మామూలుగా అంటే మనం ఎన్ని ఎగ్స్ తిన్నా ద అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దట్ ఈస్ నీడెడ్ ప్రాబ్లీ విల్ నాట్ బి అవైలబుల్. అండ్ మీట్ ఐ థింక్ మెనీ పేషెంట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు టాలరేట్. అండ్ రెడ్ మీట్ వద్దని చెప్తాం, యాక్చువల్లీ అవాయిడ్ చేయమని చెప్తాం. సో వీ టెన్ టు ప్రిస్క్రైబ్ ప్రోటీన్ పౌడర్స్. అఫ్ కోర్స్ వాళ్ళకున్న appetite-కి వాళ్ళకున్న palate-కి they will not be able to tolerate it, but still we encourage them to take protein powders. And if not, then at least 6 egg whites, eggs per day atla తీసుకుని then they can try to get their enough protein. And during chemotherapy we try to tell them to avoid food from outside. ఎనీథింగ్ షుడ్ బి కుక్డ్ ఆర్ బాయిల్డ్. ఎందుకంటే మనకి పారాసైట్స్ కుక్ చేయకుండా ఫ్రెష్ రా తీసుకుంటున్నాం అంటే దెర్ కుడ్ బి పారాసైట్స్ విచ్ కెన్ కాజ్ డయేరియా ఇన్ కీమోథెరపీ పేషెంట్స్. ఇమ్యూనిటీ తగ్గుతుంది కదా, సో వాళ్ళకి మనం న్యాచురల్గా మనకి ఆ 1-2 బ్యాక్టీరియా ఉంటే మన బాడీ కెన్ హ్యాండిల్. వీళ్ళకి ఏంటంటే ఒకటి గట్ మ్యూకోజా ఇంటాక్ట్నెస్ కొంచెం తగ్గుతుంది, డిస్టర్బ్ అవుతుంది. రెండోది ఇమ్యూన్ సెల్స్ కూడా తగ్గుతాయి కాబట్టి వీళ్ళకి ఇమ్యూనిటీ టెంపరీగా తక్కువలో ఉంటుంది. ఆ టైంలో ఆ 1-2 బ్యాక్టీరియా విల్ ఫ్లేర్ అప్, కాజ్ డయేరియా అండ్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్. సో అందుకని ఏం తీసుకున్నా సరే హోమ్ మేడ్, వెల్ కుక్డ్. అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఈటింగ్ సే అ బనానా, తొక్క తీసేసి తొక్కతో అఫ్ కోర్స్ కొంచెం లైట్గా అంటే బనానా వెన్ వీ యు నో హౌ వెన్ వీ బ్లాంచ్ ఇట్ హౌ ఇట్ బికమ్స్, ఈవెన్ దెన్ యాపిల్ అయినా సరే ఆ తొక్క తీసేసి స్లైట్లీ బాయిల్ ఇట్
నాట్ బాయిల్, స్లైట్లీ దాన్ని కొంచెం వేడి చేసి తినమని చెప్తాం. సో బయట ఫ్రూట్ జ్యూసెస్ టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాం. వాట్ ఎవర్ ఈస్ మేడ్ అట్ హోమ్, కుక్డ్ వెల్, దట్ కెన్ బి టేకెన్. అండ్ హై ప్రోటీన్ డైట్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హై ప్రోటీన్ అంటే పన్నీరు ఇవన్నీ కూడా కదా. పనీర్ కన్నా కూడా ఐ థింక్ తోఫు అండ్ సో ఎగ్ వైట్స్ అండ్ పనీర్లో ఫ్యాట్ కూడా ఉంటుంది. అండ్ మెనీ ఆఫ్ దీస్ విమెన్ ఆర్ ఆల్రెడీ ఒబీస్. మన ఇండియన్ విమెన్ హూ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, దే ఆర్ ఆల్రెడీ వెరీ ఒబీస్. ఎక్కువ టు గెట్ దట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇఫ్ దే స్టార్ట్ కన్స్యూమింగ్ సో మచ్ పనీర్, వాళ్ళు ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. యాజ్ సచ్ కీమో వల్ల కూడా చాలా మందికి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. మొబిలిటీ తగ్గడం వల్ల అంటారు, స్ట్రెస్ వల్ల అంటారు, స్ట్రెస్ హార్మోన్స్ వల్ల. సో దే అండ్ దేర్ ఆల్రెడీ అండర్గోయింగ్ లాట్ కదా, అండర్గోయింగ్ అ లాట్. సో ఒబిసిటీ అనేది కొంచెం ఎక్కువగానే చూస్తాం. సో బెటర్ నాట్ టు పుట్ ఇన్ మోర్ క్యాలరీస్ డ్యూరింగ్ దిస్ టైమ్. ఇంకొక జస్ట్ అనాలిటికల్ క్వశ్చన్ అండి, నా మైండ్లో పాపిన్ అయింది ఇప్పుడే. వెయిట్ రిడక్షన్ ఇంజెక్షన్స్ అని ఇప్పుడు మార్కెట్లో బాగా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి విరివిగా తీసుకోవడం అంటే బాడీ టు బాడీ ఈజ్ డిఫరెంట్ కదా. ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా అంటే జనరల్గా ఒక 3 months, 6 months, 5 months కోర్స్ కూడా క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయా? సో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్. సో GLP-1 మోంజారో మెడిసిన్ ఉంది కదా, ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ టు ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్. అంటే యాజ్ సచ్ థైరాయిడ్ క్యాన్సర్స్లో మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనేది రేర్ క్యాన్సర్. బట్ ఈ GLP-1 అగోనిస్ట్ ఏంటంటే దే హ్యావ్ స్లైట్లీ ఇంక్రీజ్ ద రిస్క్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మెడులరీ క్యాన్సర్స్. అంటే ఎవరికైనా ఫ్యామిలీలో థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఉన్న అట్లాంటి వాళ్ళకి అవాయిడ్ చేయడం బెటర్ యాక్చువల్లీ. కొన్ని ఈ ప్రస్తుతానికి ద ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ మెడులరీ థైరాయిడ్ కార్సినోమా. ఓకే, హౌ అబౌట్ ఓజెంపిక్? So Ozempic ki cancers, I am not very sure how they are related, but there are other tolerance issues. So chala mandi, I have few patients who have been taking it, వాళ్ళకి డైరియా అవ్వడం అండ్ వామిటింగ్, నాజియా అట్లాంటివన్నీ చూస్తున్నాం. చాలా రోజులు ఉంటుందండి. సో ఎస్, అంటే యాజ్ లాంగ్ యాజ్ దే టేకింగ్ దట్. బట్ సో హౌ దీస్ థింగ్స్ వర్క్ ఇస్, వన్ థింగ్ ఈస్ దే యాక్ట్ ఆన్ యర్ సెటైటీ సెంటర్. మనకి బ్రెయిన్ లో నాకు ఆకలి, నా కడుపు నిండిపోయిన భాషలో చెప్పరా సెటైటీ సెంటర్ అది అంటుంటే నేను వెంటనే డిక్షనరీ తిరిగాల్సిన పరిస్థితి వస్తుంది. హౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ ఇంజెక్షన్ తీసుకుంటే టిర్జాపెటైడ్ మెడిసిన్ తీసుకుందాం, ఇంజెక్షన్ తీసుకుందాం మనం. సరే, హౌ ఇట్ వర్క్స్, అసలు ఎలా వెయిట్ లాస్ కాస్ట్ చేస్తుంది అని చూస్తే 2-3 మెకానిజమ్స్. ఒకటి ఏంటంటే మనం ఫుడ్ తిన్న వెంటనే మన కడుపులో అంటే స్టమక్లో కొంచెం సేపు ఉండి తర్వాత కదా కిందకి వెళ్తుంది. అవును, అక్కడ ఒక స్ఫింక్టర్ మెకానిజం ఉంటుంది కడుపులో, పైలోరస్కి వెళ్ళే ముందర. ఈ మందులు ఏం చేస్తాయంటే వాటి టోన్ని పెంచేసి ఎక్కువసేపు దాన్ని క్లోజ్ చేసుకునేలా చేస్తాయి అన్నమాట. ఓకే, చాలాసేపు యూ ఫీల్ ఫుల్. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, మీరు ఈవినింగ్ వరకు కూడా యూఆర్ ఫీలింగ్ ఫుల్. ఓకే, సో మీకు ఆకలి అన్నది రాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, they increase your body's insulin sensitivity. ఓకే, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న ఒక కాన్సెప్ట్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ ద క్రానిక్ డిజీజెస్. మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అన్న ఒక హార్మోన్ వస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందనంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళి ఆ సెల్స్ వాడుకునేలా చేస్తుంది. మన బాడీలో ఇన్సులిన్ ఉంది, గ్లూకోజ్ ఉంది బ్లడ్ లో, కానీ ఆ సెల్స్ వాడుకోలేకపోతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, ఈ ఎక్స్టర్నల్ సైన్స్ ఏముంటాయి? అకాంతోసిస్, ఇక్కడ మెడల్ చుట్టూ నల్లగా అవ్వడము, లేకపోతే ఇక్కడంతా నల్లగా అవ్వడం, హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రావడం, అండ్ చంకల్లో బాగా నలుపు రావడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అకాంతోసిస్ వాళ్ళకి సెంట్రల్ ఒబేసిటీ ఉండి, మజిల్ తక్కువ ఉంటుంది, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క బయట ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్. సో ఈ మందులు ఏం చేస్తాయనంటే ఆ సెల్స్ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అంటే మన బాడీలో ఉన్న షుగర్ని సెల్స్ వాడుకునేలా చేస్తాయి. లేకపోతే ఏమవుతూ ఉండేది, ఇన్ని రోజులు సెల్స్ గ్లూకోజ్ వాడుకోవట్లేదు, సెల్స్ ఏమో అడుగుతున్నాయి గ్లూకోజ్ని. సో ఆ లాట్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ జస్ట్ బీయింగ్ లెఫ్ట్ ఇన్ ద బ్లడ్. హైపర్ గ్లైసీమియా, బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ వాడేలా చేద్దామని తను కూడా పెంచుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్. సో ఈ మెకానిజం అనేది కట్ డౌన్ చేస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈజ్ దే డైరెక్ట్లీ యాక్ట్ ఆన్ యువర్ సెటైటీ సెంటర్. వాట్ ఈస్ సెటైటీ సెంటర్? మనకి హంగర్ సెంటర్, సెటైటీ అంటే సో ఆకలి
సాటిస్ఫై అయిపోవడం అన్నమాట. ఓకే, సో తృప్తి ఆ తృప్తి కాజ్ చేసే ఒక సెంటర్ ఉంటుంది మన బ్రెయిన్ లో. ఓకే, సో దాన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తాయి మెడిసిన్స్. సో మనకి న్యాచురల్ గా తృప్తి ఫుడ్ తింటే తృప్తి ఎట్లా వస్తుంది? అవును వస్తుంది. కడుపు ఎట్లా వస్తుంది? కడుపు నిండడం వల్ల, కడుపు నిండడం వల్ల, అది రుచిగా ఉండడం వల్ల వస్తుంది. ఆర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ మేక్ యూ ఫీల్ మోర్ సాషియేటెడ్. సో జనరలీ మనకి ఇవన్నీ లేకుండా మనం తృప్తిగా తినాలి అని అంటే కొన్ని పాటించమని చెప్తారు. ఒకటి ఏంటంటే సిట్ అట్ అ టేబుల్, ఓకే, ఫోకస్ ఆన్ ద ఫుడ్ దట్ యూఆర్ ఈటింగ్ అండ్ దెన్ ఈట్ ఇట్ స్లోలీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద Thank you, Sunaina. అండ్ సమ్ టైమ్ మన 99 టీవీలోనే వీ విల్ హ్యావ్ అ లైవ్ సెషన్ విత్ డాక్టర్ రమ్య గారు. మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో దీని గురించి మేము డీటెయిల్గా పోస్ట్ చేస్తాం. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ యువర్ క్వశ్చన్స్.